హైదరాబాద్లోని మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వద్ద ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. నాగోల్ ప్రాంతంలో నివసిస్తూ మెడికవర్ ఆసుపత్రిలో అకౌంటెంట్గా పనిచేస్తున్న రోజారమణి బ్రిడ్జిపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తమ కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆమె ఆత్మహత్య చేసినట్లు నిర్ధారణ అయింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు తాళలేకే ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఈ యువతి ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, దుర్గం చెరువులో ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. అయితే కేబుల్ బ్రిడ్జ్ పై నుంచి కూడా దూకి ఆమె ఆత్మహత్య చేసుకుంది. అయితే నాగోల్కి చెందిన రోజా అనే ఒక మహిళ 4 రోజుల క్రితం ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోయింది. దాని తర్వాత ఆమె ఒక దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా దీనికి సంబంధించి పూర్తిగా మనకు వివరాలు తెలుస్తున్నాయి. అయితే ఆత్మహత్యకు సంబంధించి మాత్రమే లోన్ ఏజెంట్ల రికవరీకి సంబంధించిన నేపథ్యంలో వారి వేధింపుల వల్లనే ఈమె సూసైడ్ చేసుకున్నట్లుగా ఇప్పటికే పోలీసులు కూడా గుర్తించారు. దానికి సంబంధించి కేసు కూడా నమోదు చేసుకున్నారు. అయితే ఆమె సెల్ ఫోన్ కావచ్చు, దానికి సంబంధించి పూర్తిగా ఆ యొక్క కాల్ డేటాను కూడా అనాలిసిస్ కూడా చేస్తున్నారు. ఎవరెవరు యొక్క లోన్ ఏజెంట్స్ ఆమెను వేధిస్తున్నారు దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇటు మాదాపూర్ పోలీసులు ఇప్పటికే డెడ్ బాడీని కూడా పోస్ట్ మార్టం నిమిత్తము మార్చికి కూడా తరలించారు. మొత్తానికి చూస్తే ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. 4 రోజుల క్రితం ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోయింది. అయితే రోజారమణి అనే ఒక 25 సంవత్సరాల యువతి నాగోల్లో మిస్సింగ్ అయింది. దాని తర్వాత దుర్గం చెరువులో చనిపోయి ఆమె ఆత్మహత్యకు సంబంధించి కూడా పూర్తిగా ఇంకా డీటెయిల్స్ తెలియవచ్చిందని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.